విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ వేగవంతం చేశారు. ఇవాల్టితో సిరాజ్ సమీర్ పోలీస్ కస్టడీ ముగియనుంది. సాయంత్రం ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణలో కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అహీం గ్రూప్ లో 20 మంది వివరాలను సేకరించారు. సౌదీ, ఓమన్ దేశాల్లో హ్యాండ్లర్స్ తో సిరాజ్ సమీర్ కు లింక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. కేసును ఎన్ఐఏకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, దీపిక, ప్రస్తుతం అయితే ఉగ్రవాద లింకులతో పాటు పేలుళ్ల పైన కుట్ర కేసు అయితే నేటితో విచారణ చేయడానికి అయితే పోలీస్ కస్టడీ కావచ్చు, అలానే ఎన్ఐఏ అధికారులు ఏదైతే కస్టడీ తీసుకున్నారో నేటితో అది ఈ రోజు ముగుస్తుంది. సిరాజ్ సమీర్ మధ్య అయితే ఈ రోజు పోలీస్ కస్టడీ మూడేమైతే అవుతుంది. సాయంత్రం వీళ్ళిద్దరిని కూడా అక్కడ స్పెషల్ కోర్టుకి అయితే అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం అయితే పోలీసులకి ఈ రోజైతే విచారణ చివరి రోజైతే కాబోతుంది. ముఖ్యంగా విచారణలో కీలకమైన సమాచారం అయితే పోలీసులు సేకరించారన్న విషయాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇందులో ముఖ్యమైనది అహీం గ్రూప్ లో ఒక 20 మంది వివరాలు సేకరించి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనే విషయాన్ని అయితే దాదాపు అన్ని చోట్ల ఇస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో సంబంధించి కావచ్చు, ఢిల్లీ, హైదరాబాద్ ఈ యొక్క 3 ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వెతకడం జరిగింది. కానీ ఇక్కడ వెతికినా కూడా వీళ్ళందరికన్నా ఇక్కడ కన్నా సౌదీ, ఒమాన్ దేశాల్లో హ్యాండ్లర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా టచ్ లో ఉన్నారన్న విషయం తెలియడంతో దాదాపు ఎక్కడికక్కడ వీళ్ళ పైన నిఘా పెట్టడం జరిగింది. ఈ 20 మంది అహీం గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించడానికి, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడానికి అయితే ఎన్ఐఏ అధికారులు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల పరిధిలో ఉండడం అయితే జరిగింది. దీన్ని ఎన్ఐఏకి అయితే బదిలీ చేసే అవకాశం అయితే ఈ రోజు ఉండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా విజయనగరంలో ఉగ్ర దాడి చేయడానికి, అలానే ఉగ్రవాదులతో పాటు అక్కడ పెళ్లిళ్ళకైతే భారీ పెళ్లిళ్ళకైతే ఈ యొక్క సిరాజ్ సమీర్ అయితే కుట్ర చేసే విధంగా అయితే ముందుకు రావడం జరిగింది. ఇద్దరు కూడా వేర్వేరు గదుల్లో ఉంచి ఈ 5 రోజులు కూడా 6 రోజులు కూడా విచారణ జరిపారు. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు కూడా ఇద్దరిని వేర్వేరుగా ఉంచి వారి నుండి విషయాలను అయితే రాబట్టడానికి అయితే పోలీసులు అయితే చాలా తీవ్రంగా అయితే కష్టపడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇద్దరు ఎవరెవరైతే ఏం చేశారు, ఎక్కడి నుండి వీళ్ళు యొక్క అమౌంట్స్ కానీ ఇంత ఆర్థికంగా ఎక్కువగా లావాదేవీలు అయితే వీళ్ళు చేసుకోవడం జరిగింది. అసలు ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని అయితే వీళ్ళు ముందుగా అడగడం అయితే తెలుసుకున్నారు. దానికి సంబంధించి అన్ని లింక్స్ కూడా ఏ విషయం అయితే ఉందో అన్ని విషయాలు కూడా బయటికి వీళ్ళైతే చెప్పడం అయితే సహకరించారనే విషయం అయితే చెప్పచ్చు. సిరాజ్ సమీర్లు ఇద్దరు కూడా పోలీసులకు అలానే ఎన్ఐఏ అధికారులకు అయితే దాదాపు సహకరించారనే విషయం కూడా అర్థమవుతుంది. మొదటి 2 రోజులు కూడా వాళ్ళు చెప్పడానికి పొంతం లేని సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు వారి స్టైల్లో థర్డ్ డిగ్రీ అనేది కూడా వాళ్ళపైన ప్రయోగించారు.